Please subscribe to our YouTube channel. Like and share this video. అటువంటి శరీరాన్ని విద్యా అధ్యయన దానాని తపః అన్నాడు. ఈ నాలుగు తత్ర ఆద్యశ్చతుర్వర్గో బ్రహ్మార్థమీ సేవ్యతే. ఎంత అద్భుతంగా చెప్పాడంటే మహాత్ముడు. అయ్యా ఇక్కడ మొదటి నాలుగు ఉన్నాయి, ఇవి అప్పుడప్పుడు డాంబికం కోసం కూడా చేస్తారు అన్నాడు. చేసేవన్నీ డాంబికమని కాదు, కానీ డాంబికం కోసం కూడా చేయొచ్చు. జపం చేయాలి, తపస్సులో కూర్చున్నాడు. ఆయన తపస్సు అంటే 1000 మంది కూర్చున్నప్పుడే తపస్సు చేస్తాడు, ఒక్కడు ఉన్నప్పుడు చెయ్యండి. ఆయనకు డాంబికం అంటే 10 మంది కూర్చొని ఈయన అసలు మనతో మాట్లాడి మనం వెళ్ళిన తర్వాత పావు గంట కళ్ళు తెరవడండి, అరగంట తెరవడం ఒక్కొక్కసారి అంటే అందరినీ కూర్చోబెడతాడు. ఈయన జపం చేసుకుంటున్నట్లుగా ఉంటాడు. ఎందుకంటే తపస్సుకు గుంపులు పనికిరావు. ఎప్పుడు కూడా తపస్సు ఒకటి ఉండాలి. అధ్యాయి చదువుకు 2 ఉండాలి. చింతనం ఒకటిది ఒకటిది అనుకోవాలి. అధ్యాయి గీతం పాటకు 3 ఉండాలి. శృతి లయ గాత్రము 3 ఉండాలి. గీతం చతుష్పథం. ఎక్కడైనా బయటికి వెళ్తే 4 కలిసి వెళ్ళాలి. అందుకే గుంపుగా వచ్చారు మీరందరూ. పంచభి షడ్భి గోష్ఠి. గోష్ఠి అంటే ఓ 10 మంది కూర్చొని చేసేది. యుద్ధం అంగేహి సహస్రశః అన్నాడు. యుద్ధం చేస్తే అక్కడో 1000 మంది ఇక్కడో 1000 మంది అలా అక్షౌహిణీలు అలా యుద్ధం చేయాలి అన్నాడు. ఇలా ధర్మశాస్త్రము వీటిని ఇలా విభజించినది. ఎవరు ఏమి చేయాలని లేదండి. ఇప్పుడందరూ మామూలుగా ధ్యానం అని కూర్చుంటూ ఉంటారు. ధ్యానం అని ఒక 1000 మంది కూర్చున్నారు అనుకోండి, ఏముంది పెద్ద హాల్ అండి. మొత్తం భూమండలంలోనే ఓ పెద్ద ధ్యానం హాల్ కట్టాము. ఈ ధ్యాన హాల్లో చెప్తుంటారు చాలా మంది, ఇది మెడిటేషన్ హాల్ అండి. దీంట్లో ఒక్కసారి 10,000 మంది పడతారు. 10,000 మంది కూర్చొని చేసే ధ్యానం ఏముంటుందండి? ఏమి ఉండదు. వీడికి వాడి మీద ధ్యానము, వాడికి ఇంకొకటి మీద పక్క వాడి మీద ధ్యానము, వాడందరికీ యువతల వాడి మీద ఇదే ధ్యానం. ఎందుకంటే వీడి కళ్ళు మూసుకొని వీడి ముందు తెలిసాక నేను తెరవాలి కదా, వాడికన్నా నేను ముందు తెలిస్తే నేను తక్కువ ధ్యానం చేసినట్టు అనిపిస్తుందని ఇవే ఆలోచిస్తుంటాడు. ఈ జనసంఘం ఇంత ఉన్నప్పుడు ఒక వాగ్యజ్ఞం నడుస్తుంది తప్ప తపస్సు ఏకాంతమునకు భంగమని. కానీ గుంపులో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇటువంటి జ్ఞానయజ్ఞం చేయాలి. ఎక్కువ జనాలు ఉన్నప్పుడు జ్ఞానయజ్ఞం సాగుతుంది, ధ్యానయజ్ఞం సాగదు. అంటే ఏ యజ్ఞం చేయాలో నీకు స్పష్టత ఉండాలి. అందువల్ల ఏం చేయాలి? తర్వాత పొద్దున్నే లేక స్నానాలు సంధ్యావందనాలు అయ్యాక ఎవరి గదిలో వాళ్ళు లేదా ఎక్కడికక్కడ ఒక పెద్ద ఆశ్రమం ఇట్లాంటి ప్రదేశం ఉందనుకోండి, ఎవరికి వాళ్ళు అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. దానికి ఏం అభ్యంతరం లేదు. అందరూ ఇక్కడ వచ్చి కూర్చొని ధ్యానం చేసుకోవాలంటే సమంజసం. అంతే రహస్యం. అందువల్ల విద్యా అధ్యయన దానాని తపః. ఈ మొదటి 4 డాంబికానికి చేయొచ్చండి అన్నాడు. కానీ రెండవ 4 ఉన్నాయి ధర్మంలో. ఇవి డాంబికానికి చేసే అవకాశమే లేదు. ఏమిటంటే ధైర్యంగా ఉండడం, అది కూడా ధర్మమే. ఆపద వచ్చినప్పుడు మనిషి జీవితంలో ధైర్యం కోల్పోవడం. ధైర్యం, ధృతి, క్షమ, ఓర్పు. అందరూ బాగుంటారు. ఇట్లాంటి ఉత్సవాలప్పుడు పెళ్లిళ్ళలోను చివరికి ఎవరో చాలా ఉపసరిగ్గా లేదంటే అంటాడు వచ్చినవాడు. 3 రోజులు 6 రోజులు తిన్నావు కదా, ఆ రోజు ఉప్పు తక్కువైతే ఏమి ప్రమాదం అయింది నీకు అని కూడా సహించాలంటే. ఉప్పు సరిగ్గా వేయలేదండి, అన్ని రోజు బాగా సార్ ఏమొచ్చిందండి, ఆ వచ్చినప్పటికీ ఉప్పు సరిగ్గా వేయాలా, ఉప్పుతో అక్కడ ప్రమాదం వచ్చింది నీకు అని వాడి అసహనం. కాబట్టి క్షమా అన్నాడు. సహనం కూడా ధర్మం. కొంచెం అటు ఇటు ఉండొచ్చు సమూహంలో. ఏమిటండి మరి మనుషులు చూసుకొని ఆ కుర్చీలు వేసేటప్పుడు ఇంకో 50 వేసి ఉండొచ్చు కదా, అంత ఇరుగ్గా ఎందుకు ఆయన అసహనం? ఏమి మనిషి పొడగానక నీవు అంత పొడ సహించలేక ఉన్నావా అంటే జీవధర్మం. దేన్ని సహించడు వాడు. అందుకే పొట్టకాయ అంటారు, పొరుగు కూడలి పొట్ట అంటుంటారు. పొట్టకాయకి పొరుగు ఉండకూడదు. దానికి పొట్టకాయ పక్కనే బీరకాయ బెండకాయ వేయడానికి వేయలేదు. పొరుగు ఉంటే సరిగ్గా ఎదగదు. దానికి పొరుగు దగ్గర ఏది ఉన్నప్పుడు దూరం వేయాలన్నమాట. బీరకాయ బాగానే ఉంటుంది, బెండకాయ బాగానే ఉంటుంది, వంకాయ బాగానే గుంపుగా వస్తాయి. ఒక పొట్టకాయ మాత్రం పొరుగు ఉండకూడదు.
అంటే నేనే పొడవు అంతా నేనే ఉండాలి కానీ ఎవరు కోరుకుంటుంది. అలా పొట్టలే జీవితం గడపడా అంటే మా మనిషికి ఏముంటుంది, అంత సహనం ఉంటుంది. ఒక క్షణంలో సహనం కోరుకుంటాడు. ఆ 7వ రోజు 8వ రోజు వచ్చేటప్పటికి వాడికి లేని ఇంకా ఏదో విసుగు, ఎవరు చూసినా విసుగు, ఏమోనండి ఇలా చేయాల్సింది అలా చేయాలి, ఇంత బాగున్నావు కదా ఆయన వాడు నవ్వుకుంటూ హాయిగా ఉన్నాడు, ఈ క్షణం బాగుంటే ఎంత బాగుంటుంది. అదే క్షణము క్షమ అన్నాడు. ధృతి క్షమ అలోభ, ఇది కూడా చాలా గొప్ప గుణం. ఇతరులకి మనకు కావాలి అనుకోకపోవడమే అలోభం. లోభ పాపస్య కారణం అన్నాడు. లోభము పాపములకు మొదటి కారణం. ఎవరిదో వస్తువు ఇది మనకు కావాలి అనుకోవడం. వాడు సంతోషంగా సంపూర్ణంగా ఆనందంగా ఇవ్వాలి తప్ప నీవు తీసుకోవడం. ఆయన ఇవ్వాలి, నీవు తీసుకోవడం. కాబట్టి ఈ లోభం అనే గుణము పాప కారణం. అలోభ ఇది గొప్ప ధర్మం అన్నాడు. ఆ లోభము లేకపోవడం గొప్ప ధర్మం. అలోభ శృతి తపః, తపస్సు ఏకాంతంలో జరగాలి. సత్యం సత్యం జరగాలి. తపః సత్యం ధృతి అలోభ, ఈ 4 గుణాలు ఆ డాంబికం కోసం చేసేది. సత్యము నీకే తెలుసు, సత్యము అసత్యము అవతలవాడికి తెలియదు. కాబట్టి నీ మనస్సులో ఈ విధమైన నేను సత్యం అడగాలి అనుకోవాలి. ఒకటికి సంబంధం లేదు దానితో. Please subscribe to our YouTube channel. Like and share this video.